హాయ్ వెల్కమ్ టు SSD వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. వెడల్పాటి పెద్ద బౌల్ తీసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకోవాలి. బిర్యానీకి కదా ఇలా పెద్ద సైజులో కొట్టించాను చికెన్ పీసెస్. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పసుపు, కారం, ఉప్పు, దాల్చిని, ఇలాచీ, లవంగ, మిరియాలు, సాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ హోమ్మేడ్ మసాలా ప్రిపేర్ చేద్దాము. చికెన్ దమ్ బిర్యానీకి జాపత్రి, జాజికాయ, దాల్చిని, మిరియాలు, జీలకర్ర, సోంపు, సాజీరా, లవంగ, ఇలైచీ, ధనియాలు. ఈ స్పైసెస్ అన్నింటినీ స్మూత్ పౌడర్లా చేసుకోవాలి. హోమ్ మేడ్ మసాలా అంతా చికెన్లో వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో గీ వేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మిక్సీ చేసి పేస్ట్ కూడా చికెన్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ అంతా బాగా మిక్స్ చేయాలి. హ్యాండ్తో అయితేనే కరెక్ట్గా వస్తుంది. మసాలా అంతా చికెన్ పీసెస్కి కరెక్ట్గా పడుతుంది. మిక్స్ చేసి ఇలా సెటిల్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అంతా సెటిల్ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టాలి. మీకు టైం ఉంటే ఎక్కువనే రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకోవాలి. రైస్ అంతా బాగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసి ఒక బిర్యానీ ఆకు, దాల్చిని, ఇలైచీ, లవంగ, సాజీరా, ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ గీ, ఇందాక మనం నిమ్మరసం పిండేసుకున్న నిమ్మ చెక్క ఉంది కదా అండి, వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేస్తే ఒక ½ అన్ అవర్ నానబెట్టి 70% కుక్ చేయాలి. నెక్స్ట్ ఒక 10 minutes లో ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ పైనుంచి వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 70% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఇదంతా వేసేసుకోవాలి. చక్కగా ఒక లేయర్లా వేసుకోవాలి ఈక్వల్గా. ఓకే, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా పైనుంచి వేసుకోవాలి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ వేసేసుకోవాలి. బాస్మతి రైస్ అంతా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గీ వేసి నెక్స్ట్ దమ్ చేయాలి కదా. సైడ్స్కి గోధుమ పిండితో అయినా పెట్టచ్చు. నేను ఇక్కడ ఒక క్లాత్ ఇలా పెడుతున్నాను. ఎయిర్ బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేసి టైట్గా పైన వెయిట్ కూడా పెట్టాను. ఇలా 20 minutes స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తే రెడీ అయిపోతుందండి మన చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. రైస్ అంతా పొడి పొడిగా, చికెన్ పీస్ జ్యూసీగా, చాలా టేస్టీగా, స్పైసీగా, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. For more videos, please subscribe, like, share, comment. Thank you.